మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణ నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో మనం 2 ముద్రల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ముద్ర వచ్చేసి భ్రమర ముద్ర. ఈ భ్రమర ముద్ర అనేది మనం పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ ఏ ముద్ర అయినా సరే, పద్మాసనంలో కానీ మనకి కంఫర్ట్గా ఉన్నటువంటి సుఖాసనంలో కూర్చొని చేయొచ్చు. అదేవిధంగా మనం ముద్రలు ప్రాక్టీస్ చేసే ముందు మన చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతి వేడికి గోళ్లు లేకుండా ఉండేట్టు చూసుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ ముద్ర చేసే విధానం ఒకసారి చూస్తాను చూడండి. భ్రమర ముద్ర. ఈ భ్రమర ముద్ర వచ్చేసి చూపుడు వేలును రింగ్ ఫింగర్ దగ్గర ఆనిచ్చి ఉంచి, ఈ బొటన వేలుకి వచ్చేసి దీన్ని మధ్య వేలుకి ఈ బొటన వేలని ఆనిచ్చి ఉంచాలి. మిగతా 2 వేళ్ళని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా చేసిన మనకి భ్రమర ముద్ర ఏర్పడుతుంది. సేమ్ అదే విధంగా మనకి ఎడమ చేతిలో కూడా చేసుకొని 2 తొళ్ళ మీద ఆకాశం వైపు ఉండేట్టుగా అరచేతులు ఉంచుకొని ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్ర వచ్చేసి 30 నిమిషాల చొప్పున ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా చేసుకోవచ్చు. ఈ ముద్ర యొక్క ఉపయోగాలు వచ్చేసి మనము మందుల వలన కలిగిన దుష్ప్రభావాలు ఏవైనా తొలగిస్తుంది. మనము అలోపతి మందులు తీసుకుంటుంటాం, తెలియకుండానే సైడ్ ఎఫెక్ట్లు అనేకమైనవి మనకి అవుతా ఉంటాయి. అలాంటి దుష్ప్రభావాలని ఇది తగ్గిస్తుంది. అన్ని రకాల ఎలర్జీలను పోగొడుతుంది. ఉదాహరణకి రొంప గాని, బ్రొమటైటిస్ గాని, ఆస్మా గాని, దద్దుర్లు గాని, నీరు మార్పు వలన వచ్చేటువంటి ఇబ్బందులు గాని, దుమ్ము ధూళి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు గాని, కలుషిత ఆహారం వలన రావచ్చు. ఇవి అలాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. దీనిని సరైన మందులు లేవు. ఈ అలర్జీలకు కారణం సరిగ్గా చెప్పలేం. కానీ ఈ ముద్ర ప్రతినిత్యం మనము సాధనం చేసే కొద్దీ కొద్ది రోజుల్లో మనకి తగ్గుతుంది అనమాట. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుదల వలన అలర్జీలు వస్తాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గింది అనుకుంటే ఆటోమేటిక్ అలర్జీస్ అనేది మనకి వస్తూ ఉంటాయి. ఈ ముద్ర చేసేటప్పుడు కొన్ని సూచనలు ఉన్నాయి. ఈ ముద్ర సాధన చేసిన తగ్గేంత వరకు మాంసాహారం గాని, టమోటాలు గాని, అదేవిధంగా ఉప్పు గాని, చింతపండు గాని, ఎండు కారం గాని, నూనె, మిరియాలు వంటివి తినకుండా ఉండటం చాలా మంచిది. ఇది ఈ భ్రమర ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఇంకొకసారి చూపిస్తాను చూడండి మాస్టర్స్, ఈ ముద్ర ఎలా చేయాలనేది. ఈ బొటన వేలు దగ్గర ఈ చూపుడు వేలను మడిచి ఉంచి, ఈ బొటన వేలు చివరిని ఈ మధ్య వేలు గోరు పక్కన ఆనిచ్చి ఉంచి, చిటికిన వేలు చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా మనకు 2వ చేతిలో కూడా తీసుకొని మన తొడల పైన పెట్టుకొని 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు చేయొచ్చు. రోజుకు 2 పూటలు చేయొచ్చు. ఈ సదావకాశం కల్పించినటువంటి రంగరాజ్ సార్ గారికి, లలిత మేడం గారికి కృతజ్ఞతలు.